మాఘమాసం 5వ రోజుని వసంత పంచమిగా జరుపుకుంటాం. చదువుల తల్లి సరస్వతీదేవి మాఘ శుక్ల పంచమి రోజున ఆవిర్భవించింది. అందుకే ఈ రోజుని శ్రీ పంచమి, వసంత పంచమి, మదన పంచమి, సరస్వతి జయంతి అనే పేర్లతో పిలుస్తారు. సాధారణంగా ఇది జనవరి నుంచి ఫిబ్రవరి నెలల మధ్యలో వస్తుంది. ఈ రోజుతో శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అందుకే దీనిని వసంత పంచమిగా పిలుస్తారని కూడా చెప్తారు. సరస్వతీదేవిలో సరహ్ అంటే ప్రవహించేది అని అర్థం. జ్ఞానం ఒకరి నుంచి ఒకరి దగ్గరికి ప్రవహిస్తూ ఉండాలి. అంటే సరస్వతీదేవి మనకు ప్రసాదించే జ్ఞానం ఒకరి నుంచి ఒకరికి ప్రవహిస్తూ ఉండాలి అనేదే దీని అర్థం. ఉదాహరణకు ఒక గురువు నుంచి శిష్యునకు, తండ్రి నుంచి బిడ్డలకు, అలా విద్య ఎప్పుడు ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి తప్ప ఒక చోట ఉండిపోకూడదు అనేదే దీని సారాంశం. అలాగే సరహ్ అంటే కాంతి అనేది కూడా మరొక అర్థం ఉంది. అంటే అజ్ఞానాన్ని తరిమి విజ్ఞాన కాంతిని వెదజల్లేదే తల్లి అని అర్థం. ఈ తల్లి అహింసామూర్తి. తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలతో దర్శనమిస్తుంది. ఈ తల్లి చేతిలో జ్ఞానానికి సంబంధించినవి తప్ప అహింసకు సంబంధించిన ఆయుధాలు ఏమీ ఉండవు. మరి ఇటువంటి తల్లి ఎలా ఆవిర్భవించింది? సరస్వతీదేవి ఆవిర్భావ కథను ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. దేవి భాగవతంలోను, మార్కండేయ పురాణములోను, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం గురించి చెప్పబడింది. ఇప్పుడు నేను చెప్పబోతున్న కథ దేవీ భాగవతంలో నుంచి సేకరించబడింది. సృష్టి ఆవిర్భవించినప్పుడు ఎటువంటి భాష కానీ, జ్ఞానం కానీ, అక్షరాలు కానీ లేవు. అటువంటి స్థితిలో శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ చదువులకు, జ్ఞానానికి, భాషకు అధినేత ఆవిర్భావం కోసం తపస్సు చేయమని చెప్పారు. అప్పుడు దేవతలు మహావిష్ణువు ఆదేశాను ప్రకారం తపస్సు చేయ ఆరంభించారు. అలా తపస్సు చేస్తున్న కొంతకాలానికి ఆకాశంలో కొన్ని ధ్వనులు, శబ్దాలు వినిపించసాగాయి. అలా తపస్సు ఇంకా కొనసాగించారు దేవతలు. అప్పుడు వారి తపస్సుకు ఆకాశంలో రూపం లేని తెల్లని కాంతి మాత్రమే దర్శనమిచ్చింది. అప్పుడు దేవతలు ఆ కాంతిని ప్రార్థించగా ఆమె బ్రహ్మదేవుని నాలుకపై స్థిర నివాసం ఉంది. ఆ నివాసంతోటే దేవతలందరికీ భాషా జ్ఞానం కలిగింది. అలాగే బ్రహ్మదేవుడు వేదాలను సృష్టించసాగారు. కానీ భూలోకంలో ఉన్న మానవులకు జ్ఞానప్రాప్తి ఇంకా కలగలేదు. అందుకే శ్రీ మహావిష్ణువు దేవతలను తన తపస్సులను ఇంకా కొనసాగించమని ఆదేశించారు. అలాగేనని దేవతలు తమ తపస్సులను మరికొన్నాళ్ళు కొనసాగించారు. కొంతకాలానికి ఆ కాంతి ఒక ఆకారంలో ఉద్భవించింది. తెల్లని వస్త్రాలతో, 4 భుజాలతో ప్రశాంత రూపంలో కనిపించింది. ఆ తల్లి ఆవిర్భవించిన ఈ తిథినే మాఘ శుక్ల పంచమి కనుక శ్రీ మహావిష్ణువు ఈ తిథిని సరస్వతీదేవి పుట్టినరోజుగా ప్రకటించారు. అందుకే ఈ రోజున సరస్వతి పంచమి, శ్రీ పంచమి అని అంటారు. ఇంత జరిగిన తరువాత కూడా భూలోక వాసులకు చాలా మందికి జ్ఞానం కలగలేదు, మాటలు పలకటం లేదు. శ్రీ మహావిష్ణువు అప్పుడు శ్రీ సరస్వతీదేవి పూజ ఎలా చేస్తే వీరందరికీ అఖండ జ్ఞానం, పాండిత్యం కలుగుతాయో చెప్పారు. ఆ ప్రకారంగా విష్ణుమూర్తి చెప్పిన పూజా విధానాన్ని అనుసరించి భూలోకంలోని ప్రజలతో సహా అందరూ కలిసి సరస్వతీదేవి పూజ కావించి జ్ఞానాన్ని, బుద్ధిని పొందారు. దేవీ భాగవత పురాణంలో ఇలా వివరించారు. బ్రహ్మ వైవర్త పురాణంలో సరస్వతీదేవి ఆవిర్భావాన్ని అద్భుతంగా వివరించారు. అసలు సృష్టిలో ఏమీ లేని సమయంలో సృష్టి ఆవిర్భావం మొదలు పెట్టడానికి ముందు శ్రీ మహావిష్ణువు ఆదేశాల ప్రకారం బ్రహ్మదేవుడు పూర్తి సృష్టిని సృష్టించాడు. కానీ సృష్టి అంతా పూర్తయిన తరువాత కూడా బ్రహ్మదేవుడు తన సృష్టిని చూసుకొని కలత చెందుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవలోకంలో కానీ, భూలోకంలో కానీ, ప్రజలకు కానీ, దేవతలకు కానీ ఎటువంటి జ్ఞానము లేదు. మాటలు లేక నిశ్శబ్దంగా ఉంది. తన సృష్టిలోని ఈ లోపాన్ని గమనించిన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీహరి ఇలా చెప్పాడు: నువ్వు ఇప్పుడు ఒక రచన చేయి. ఆ రచనతో సమస్త లోకాలన్నీ జ్ఞానాన్ని ప్రసాదించే శక్తిని ఆవిర్భావం చేయని చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటిని చిలకరిస్తూ తన మనస్సులో ఒక యోగ శక్తిని ఆవాహనం చేసుకున్నాడు. అప్పుడు
ఆ నీటిని చిలకరించిన ప్రదేశంలో ఒక అందమైన దేవత ప్రత్యక్షమైంది. ఆమెకు ఒక చేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకము, మరొక చేతిలో వరమాలతో ఆవిర్భవించింది. ఆమె తెల్లని వస్త్రాలతో కమలం పైన కూర్చుని ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెకు సరస్వతి అని నామకరణం చేశాడు. బ్రహ్మదేవుడు ఆమెతో ఇలా చెప్పాడు: దేవి, ఈ సమస్త లోకంలో శబ్దము లేదు. నీ యొక్క అందమైన వీణతో సురాగాలు వాయించి ఆ మధుర స్వరాలతో ఈ సమస్త లోకాలకు సృష్టికి నీవే శబ్దాన్ని ఇవ్వు అని కోరాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి సరస్వతీదేవి వీణను వాయించింది. ఆ వీణ నుంచి వచ్చిన మధుర స్వరాలతో ఈ సమస్త లోకంలోని ప్రాణులన్నింటికి కదలిక వచ్చింది. నీటికి, గాలికి కదలికతో పాటు సమస్త ప్రాణులన్నింటికి కూడా మాటలు వచ్చాయి. సమస్త లోకమంతా కూడా మధుర స్వర గానాలతో నిండిపోయింది. ఈ సందర్భాన్ని అనుసరించుకుని సరస్వతీదేవిని ఆరాధించటం మొదలైంది. సంగీతానికి, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్య దేవతగా మారింది. ఇది జరిగింది పంచమి రోజున. కాబట్టి సరస్వతీదేవి ఆవిర్భవించిన ఈ రోజుని సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటున్నాము. ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి సరస్వతీదేవి వల్లనే 64 కళలు పునికి పుచ్చుకున్నారని చెప్తారు. అందుకే సరస్వతీదేవికి శ్రీకృష్ణ భగవానుడు ఒక వరాన్ని ఇవ్వదలిచాడు. ఆమె అంగీకారంతో శ్రీకృష్ణుడు ఆమెకి వరాన్ని ప్రసాదించాడు. ఆమెను భూలోకంలోని ప్రజలందరూ పూజించటం ప్రారంభిస్తారని, అప్పటి నుంచి భూలోకంలో వసంత పంచమిని జరుపుకుంటున్నామని కూడా ఒక పురాణ కథనం. ఈ రోజు సరస్వతీదేవిని 11 నామాలతో మాత్రం తప్పకుండా స్తుతించాలి. అవి ఏంటంటే: ఓం శారదా సరస్వతి భారతి వీణావాదిని బుద్ధిదాయిని హంససువాహిని వాగీశ్వరి కౌముది ప్రయుక్త జగతిఖ్యాత చంద్రఘంట భువనేశ్వరి. కాబట్టి ఆ రోజున సరస్వతీదేవిని ఎవరైతే భక్తితో ఆరాధిస్తారో వారందరూ విద్యకి సంబంధించిన అన్నింటినీ పొందగలుగుతారు. ఇంతటితో ఈ కథను ముగిస్తున్నాను. మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః.